జై శ్రీరామ్ అండి అందరికీ. చివరికి చచ్చిపోయిన చేపలు, గూటి కోసం వచ్చిన పక్షులు, ఎంత కంటెంట్ అంటే అసలు నిజంగా రైతులకైతే ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి కంటెంట్లు చేసుకుంటే వాళ్ళు వ్యవసాయం చేసే పనే లేదండి. ఇంట్లో కూర్చొని హాయిగా కాలు మీద కాలేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి చక్కగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే పొలాల్లో రకరకాల పక్షులు వస్తుంటాయి, రకరకాల పనులు చేస్తుంటాయి. వాటి వల్ల యూజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటి, వాటికి నీళ్లు పెట్టడం, వాటికి ఏదన్నా చిన్న చిన్న సేవలు అలాంటివి చేయడం, అలాంటివి ఏవైనా వీడియోలు చేసి పెట్టినా యమ పాపులర్ అయిపోతాయని కొంతమందిని చూశాకే నాకు అర్థమైంది. ఎలా పెడుతున్నారంటే అండి, అయ్యో చేపలంట, అవి దయ్యం చేపలంట. సో ఆ చేపలు తినడానికి పనికిరావంట. అవి కాలువల్లోంచి చెరువుల్లోంచి తోడుతున్నప్పుడు అవి బయటకు వస్తే అవి మిగతా చిన్న చేపల్ని, పనికొచ్చే చేపల్ని తినేస్తాయంట. సో అందుకని చెప్పేసి ఆ చేపల్ని చచ్చిపోవాలని చెప్పేసి పక్కకి ఇసిరేస్తూ ఉంటారంట. సో ఇదంతా బాగానే ఉంది, కానీ ఒకటే దయ్యం చేపలు, ఒకటే దయ్యం చేపలు. ఎవరు పెట్టారండి వాటికి దయ్యం చేపలు అని చెప్పేసి? ఎవరికి వాళ్ళే సెల్ఫ్గా పెట్టుకున్నారా, లేకపోతే నిజంగానే వాటికి ఆ పేరు ఉందా? వాటికి ఏదో ఒక శాస్త్రీయనామం ఉంటుంది కదా. సో అలాగా ఏదీ లేకుండా ఆ చేపల్ని చూపించేసి, అంటే ఆ చేపలు వాటి లోపల విపరీతమైన ముళ్ళు ఉంటాయంట, అవి తినడానికి పనికి రావంట. అంటే తినడానికి పనికి వస్తేనేమో మంచి చేపల, తినడానికి పనికి రాకపోతేనేమో అవి దయ్యం చేపల. అసలు ఎంత విచిత్రంగా చూపిస్తారంటే, సరే పోనీ ఒక్కసారి చూపించారు, అవేవో తినడానికి పనికిరాని చేపలు అన్నారు కాబట్టి చూయించారు. అవి మిగతా పనికొచ్చే చేపల్ని కూడా చంపేసి తింటున్నాయి కాబట్టి చూయించారంటే ఒక చక్కదనం. అసలు వాటికయ్యే గిలగిలాది అనుకొని చచ్చిపోతుంటే వాటిని పట్టుకొని చాలా సైకోయిజం, శాడిజానందం అండి బాబు. అవతల ఒక ప్రాణి చచ్చిపోతూ ఉంటే యువతల మనం హాయిగా దర్జాగా నవ్వుకుంటా వీడియోలు తీసుకుంటూ బతికేస్తాం. అందుకే ఈ రకంగా నాన్ వెజ్ తిని 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 జనాల ఆలోచనలు కూడా సైకలాజికల్గా దెబ్బతింటున్నాయి. నిజమండి, దెబ్బతింటున్నాయి. అదే పౌష్టికాహారం వెజ్ తినే వాళ్ళకైతే ఈ ఇబ్బందులు ఉండవేమో అని అనిపిస్తుంది. అంటే అందరూ కాదులేండి, కొంతమంది ఇలాంటి క్యాండిడేట్లను చూసినప్పుడు అదేదో గిలిగిలాది అనుకొని చచ్చిపోతుంటే భలేది అనుకుంటుందండి, భలే ఉందండి, వాటిని తీసేశారండి, ఎన్నిసార్లు చూపిస్తారు. అక్కడ ఒక్క ఆడ మనిషి లేదు. నిజంగా అది ఏమైనా చేపలు కొనాలన్నా, లేకపోతే ఆ ఏరియా దరిదాపుల్లో ఉన్నా సరే, మన ఇంటికి పక్కనే ఉన్నా సరే, ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి చూసారా అండి? ఉన్నారా? ఒక్క ఆడ మనిషి అన్న ఉందా? పొలోమని దూకేయడమే. ఎందుకంటే మనకు వీడియో కావాలి కదా. వీడియో వస్తే ఒకరోజు వీడియో ఎగిరిపోద్ది. చక్కగా ఆ పేరు మీద ఓ 10,000 15,000 సంపాదించుకొని పక్కన వేసేసుకోవచ్చు. అందుకని చెప్పేసి పొలోమని కెమెరా ఒకటి పట్టుకొని తోకలను ఒకటి అంటేసుకొని వెళ్ళిపోవడమే అనమాట. మొగోళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి వీడియోలు తీసేస్తే ఒక పని అయిపోతుంది. పోనీ అంతగా వీడియోలే కావాలి అనుకుంటే వాళ్ళ హస్బెండ్ను ఎవరో ఒకళ్ళని పంపించవచ్చు కదండి. ఎలా ఉంటుందండి చూసే వాళ్ళకి? ఒకటికి 4 సార్లు ఆ చేపల్ని చూపించి దయ్యం చేపలు తినడానికి పనికి రావు అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళకి పనికి వస్తేనేమో మంచిది, వీళ్ళకి పనికి రాలేదనుకోండి అది ఎంత మంచి కంటెంట్ అయినా అవి దయ్యాలతోటి, భూతాలతోటి, లేకపోతే ఇంకా వేరే వేరే వాటితోటి సమానం అనమాట. పోనీ మనమేమన్నా సక్కంగా చేస్తున్నామా అంటే కాదు. మనం అవి చూపించుకునే బతుకుతాం కదా. ఆ దయ్యం చేపలనే చూయించు ఓ 10,000 నుంచి 20,000 డబ్బులు అయితే సంపాదించుకుంటాం కదా. మరి ఎందుకండి వాటిని తిట్టడం? అవి కూడా ఒక కంటెంటే చేసుకున్నారు కదా. పనికిరాని చేపలు అయితే ఏంది, అయితే ఏంది, వాటిని కూడా ఒక కంటెంట్ చేసుకొని వాటి మీద కూడా డబ్బులు అయితే సంపాదిస్తున్నారు కదా, చక్కగా కూర్చొని కాలు మీద కాలేసుకొని. మళ్ళీ వాటిని ఎందుకు తిట్టుకుంటారు? పైగా మళ్ళీ ఎలా ఉంటుందంటే అండి, ఇంట్లోకి పక్షులే వస్తే కూడా ఆ పక్షులకి నేను గూడు కల్పించాను, వాటికి నేను ఆ జీవనాధారం అయ్యాను, ఇంకా అది పైన చిలకలు అయిపోయాయి. ఎందుకంటే సోలార్ మనం ఎప్పుడైతే వాడతామో ఆ హీట్ అనేది ఇస్తుంది కదండి. ఇప్పుడు మీరు మామూలుగా సోలార్ వాటి దగ్గరికి వెళ్ళి మనకు మంచిగా చేస్తుంది, అది కాదనట్లేదు, కానీ అక్కడ వేడి కూడా బాగానే జనరేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పైనుంచి వచ్చే వేడిని అది తీసుకుంటూ ఉంటుంది కదా. సో చాలా ఓవర్ హీట్ అనేది ఆ ప్లేస్లో
జనరల్గా ఉంటూ ఉంటుంది. అలాంటి ఓవర్ హీట్ ఉన్న చోటుకి పక్షులు రమ్మంటే రావు. మనం ఏదో బియ్యం విసిరేసినంత మాత్రాన అవి రావు. ఇంతకుముందు వచ్చిన బుచ్చడన్నీ కూడా ఇప్పుడు రావు. అవి పైన సోలార్ ఉన్న దగ్గరికి రావేమో కానీ కింద ఉన్న నార్మల్ చెట్ల దగ్గరికి వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న పిచ్చుకలు, చిలకలు, పక్షులు, పిట్టలు, ఇంక ఏవేవో రకాలు ఉంటాయి కదండి. పక్షి జాతిలో కూడా విపరీతంగా ఉంటాయి. అవి సీజనల్ ప్రకారం అవి వస్తుంటాయి, పోతుంటాయి. చక్కగా పచ్చని చెట్లు ఉంటాయి. ఇంకా హ్యాపీగా పిల్లల్ని పెడుతుంటాయి. గుళ్ళు కట్టుకొని, చిన్న చిన్న గుళ్ళు కట్టుకొని పిల్లల్ని పెట్టి, ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఆ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోతాయి. ఆ గుళ్ళు నిదానంగా డ్యామేజ్ అయి పడిపోతూ ఉంటాయి. ఇంకా వాటిని కూడా ఒక కంటెంట్ చేసి పెట్టేయడము ఏందోనండి బాబు. జనాలు ఎక్కడ ఏ చిన్న పాయింట్ దొరుకుతుందో ఆ పాయింట్ని ఒక కంటెంట్ లాగా చేసుకొని బతికేద్దామా అని చూస్తుంటారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు. పైగా అసలు ఫ్యామిలీ అండి బాబు. యూట్యూబ్ ఆస్తులు పంచుకున్నట్టు పంచుకుంటారు జనాలు. ఈ మధ్య ఏ యూట్యూబర్ని చూడండి, ఇంటికి నలుగురుంటే 4 8 ఛానళ్ళు ఉంటాయి. అంటే ఒక మనిషికి ఒక ఛానల్ సరిపోదు, 2 ఛానళ్ళు 3 ఛానళ్ళు కావాలా. పోనీ ఆ 2-3 ఇట్లలో ఏమైనా పెడతారా అంటే పెట్టరు కదా. ఒక దాంట్లో పెట్టేసరికి తడిసి మోపడైపోయిద్ది. మిగతా వాటిల్లో వీడియోలు పెట్టడానికి టైము ఉండదు, తీయాలన్న ఓపిక ఉండదు. సో అలాంటి టైంలో వీళ్ళు పర్సన్కి ఒక ఛానల్ పెట్టేసుకొని ఏందో డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నట్టు బిల్డప్ అసలు మరీ దారుణం కాదండి. ఇప్పుడు మనం మంచాలో ఒకటి తెచ్చిపెట్టుకున్నామండి, లోపల మనం ఏసీ పెట్టుకొనివ్వండి, కూలర్ పెట్టుకొనివ్వండి, చల్లగా ఉందని చెప్పడానికి కూడా అదొక కంటెంట్ లాగా తీసుకొని అదొక ఊడ్చేది కూడా ఒక వీడియోనా అండి. ఆ ఇసుక ఏదో పడిందంటే ఆ ఇసుక ఊడ్చేది కూడా ఒక వీడియోనే. అందులో ఏం చెప్తారండి జనాలకి, ఏం సందేశం ఇస్తారు? సరే వ్లాగింగే, మనం చేసే పనులే జనాలకి చూపించాలి అంటే చేసే పనులు చూపిస్తే ఓ చక్కదనం, చెయ్యని పనులన్నీ కూడా నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, నేను ఇట్లా, నేను అట్లా, నేను తోపు, నేను తురుము అన్నట్టుగా చేస్తుంటారు కదా. మరి వాటన్నిటికీ ఏమంటారు? అవి చెయ్యని పనులే కదా. చెయ్యని పనులు మనం చెప్పొద్దు కదా. పైగా మొన్న మామిడిది దగ్గరికి వెళ్ళినప్పుడు అంతకుముందే కదండి, ఇప్పుడు ఎక్కడైతే ఇల్లు తీసుకున్నారో ఆడ బయట చక్కగా బజార్లో వచ్చిన చెట్లకే ఆ కొబ్బరి బొండాలు తీపిచ్చేసి ఆ కొబ్బరి బొండాలని కొబ్బరికాయల్లాగా ట్రాన్స్ఫర్ చేసి ఇంట్లో ఏదో చల్లుకొని పూజలకి పుణ్యాలకు కొడతామని చెప్పారు. ఈలోపు ఏం కొంపలు మునిగిపోయాయండి. తోటకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఉన్న కొబ్బరి చెట్లకి ఆ కొబ్బరికాయలు కొట్టించకపోతే ఏమన్నా ఇదా? ఆ ఎండు కొబ్బరికాయలు వాటికి మళ్ళీ పీస్ తీయించాలి, అవి పక్కన పెట్టుకోవాలి. ఏం చేసుకుంటారండి? అత్యాశ. మళ్ళీ మాకు అత్యాశ లేదు, మేము 10 మందికి వంచుతామని బిల్డప్. అది అత్యాశ కాకపోతే ఏంది? కొబ్బరికాయలు కొట్టడానికి ఉన్నాయి కదా. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకండి కొబ్బరి బొండాలు ఇప్పించేసి తెచ్చుకోవడం? అంటే మా దాంట్లో పెట్టుకున్నారు కదా, మాకు ఇవ్వాలి, మేము తెచ్చుకోవాలి, మేము చేసుకోవాలి అని పెత్తనానికి పోయి కోపిచ్చేసి అవతలోడికి లాస్ తెప్పించేసి తీసుకొని రావడమే తప్పించి అంతకు మించి ఏముందండి. అదొక రకం సైకోయిజంలేండి. వాళ్ళకి డబ్బులు కావాలా, మళ్ళీ మిగతా అన్నీ కావాలా. అదొక దందాలాగా అయిపోయింది. మళ్ళీ ఆ దందాలో కూడా మళ్ళీ ఏంటి, నేను ఇందుకోసం చేశాను, జనాలకు పంచుకోవడం కోసం చేశాను, నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఫేవరెట్ అని చెప్పేసి అన్నీ నాటకాలే. ఈ నాటకాలు ఎప్పుడు వదిలేస్తారు రా బాబు నిజంగా. ఈ నాటకాలను చూసి కూడా జనాలకి చాలా నీరసం వచ్చేసింది ఒక రకంగా చెప్పాలంటే. నాకు కూడా నీరసం వచ్చిందిలేండి. అంటే ఎలా ఉందంటే కొత్తగా చేసేవాళ్ళు ఈ నాటకాలను చూసి కూడా ఈజీగా మెస్మరైజ్ అయిపోయి మేము కూడా ఇలాంటి వీడియోలు చేయొచ్చు అని చెప్పేసి చేసేస్తారేమో అని ఒక ఆలోచన ఉంది. నాకు భయం కూడా ఉంది. అలాంటి దిక్కుమాలిన ఛానళ్ళే వచ్చాయనుకోండి సస్తాను దెబ్బకి. ఇంకా యూట్యూబ్ అనేది మానేసి ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్లు ఇలాంటి వాటి కురుకుతాం. ఇప్పుడు అసలే యూత్ జెన్జెడ్ వాళ్ళందరూ, ఇప్పుడు వచ్చే ఆల్ఫా బీటా వీళ్ళందరూ కూడా చక్కగా ఇన్స్టాగ్రాము, స్నాప్చాట్స్ ఇలాంటి వాటికే ఎక్కువ పోతున్నారు. ఈ యూట్యూబ్ అనేది చాలా తగ్గిపోయింది. ఇక ఇలాంటివన్నీ చూసిన తర్వాత చెయ్యాలి, చెందాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోద్ది. అసలు యూట్యూబ్ ఆన్ చేసేవాడే దొరకడేమో ఫ్యూచర్లో. సో కాబట్టి మన విలువ, మన పరువు మనమే కాపాడుకోవాలి. కాబట్టి ఇలాంటి దిక్కుమాల వీడియోలు చేయకుండా ఉంటే బాగుండు. పనికొచ్చే వీడియోలు చేయండి. మళ్ళీ పనికొచ్చాయి అంటేనేమో ప్రమోషన్ చేస్తారు. వీళ్ళతో ఒక బాధ, చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.